ఈ విజయకాంత్ దృష్టి కంటే ముందు విషయం ఏంటంటే పాపం ఏంటంటే పోలీసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు బయటకు సింబాల్లా బయటకు అట్లా ఇట్లా కనిపించినా కానీ పాపం వాళ్ళ బాధ ఎవ్వరికీ చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ధర్నాలు చేయొద్దు, రాస్తారోకోలు చేయొద్దు, తర్వాత సంఘాలు పెట్టొద్దు, ఇట్లా సంఘటితం కావద్దు, పరిచయం చేయొద్దు, సెలవులు పెట్టొద్దు, రకరకాల నిబంధనలు రకరకాల కష్టాలు పోలీసులకు ఉంటాయి. అది చాలామందికి తెలియని కథ. అది బయటకు చూస్తే పోలీస్ డ్రెస్ వేసుకుంటూ తర్వాత లాఠీ పట్టుకున్నాడు వచ్చేసిండు మంచిగా టక్ బిగ్ వేసుకున్నాడు, ఇదంతా కథ కంటే పాపం వాళ్ళ బాధ ఎక్కువ ఉన్నది. 3 సిలిండర్లు రావాలట, 6 డిఏలు రావాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మొన్న హెల్త్ కార్డ్ అని పెట్టారు. ఇప్పుడు ఈ హెల్త్ కార్డ్ అని చెప్పేసి వాళ్ళకు భద్రత అనే ఒక కార్డు ఉండే, ఆ భద్రతా కార్డుని తీసిపడేసారు. మీకు ఇక్కడ హెల్త్ కార్డు వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా హెల్త్ కార్డు ఇస్తామని చెప్పిరట. ఇక్కడ భద్రతా కార్డు తీసేసిండ్రు, ఇక్కడ హెల్త్ కార్డు లేదు. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ఆ కార్డు ఇస్తామని చెప్పి ఆ కార్డు లేదు, ఇక్కడ భద్రతా కార్డు లేదు. ఒకవేళ పుసుక్కున ఒకవేళ ఇప్పుడు ఏమన్నా అర్జెంటుగా ఏమన్నా ఒకరికన్నా అనారోగ్యం అయిపోతే లేకపోతే ఏమన్నా హాస్పిటల్ పడితే వాళ్ళ బతుకు ఆగమే గోచరంగా ఉంది. పాపం కానిస్టేబుల్ అయితే ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళ పిల్లలు ఫీజులు కట్టాలంటే కూడా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. తర్వాత అక్కడ ఎందుకంటే 3 సిలిండర్స్ పెండింగ్లో ఉన్నాయట. తర్వాత ఇక్కడ ఏంది వీళ్ళు ఏది అక్కడ డిఏలు పెండింగ్లో ఉన్నాయి, అక్కడ టీఏలు అవి ఆపేసినట్టు, టీఏలు ట్రావెల్ అలవెన్స్లు ఆపేసిండ్రు. రకరకాలుగా పోలీసు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఎందుకంటే సమాజానికి రక్షణగా నిలబడుతున్నటువంటి పోలీసులకు సంబంధించి 1000% వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన 1000% ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పాపం నిరంతరం కష్టపడుతుంటారు. అంటే నిరంతరం అసలు యాక్చువల్గా చాలామందికి తెలియదు. రాత్రి 12 గంటలకు ఫోన్ చేస్తే కూడా లేచి రావాలి అంతే. ఇక ఎందుకంటే కఠినమైనటువంటి నిబంధనలు ఉంటాయి. మనం చూస్తే చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది లెక్క, కానీ రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి పోలీసులకు కూడా. కాబట్టి ప్రభుత్వం దీనిపైన వెంటనే ఇప్పటికిప్పుడే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే వాళ్లకు భద్రతా కార్డుని తీసేసిండ్రు. మరి భద్రతా కార్డుని తీసేసినప్పుడు తర్వాత ఇక్కడ ఇది ఉండాలి కదా, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించినటువంటి కార్డు అమల్లోకి వచ్చిందంటే రాలే. జీతం మాత్రం 1.5% ఆల్రెడీ కట్ చేసి 2 నెలలే కట్ చేయబట్టి కట్ చేస్తారు. కానీ అక్కడ ఈ కార్డు లేదు, తర్వాత ఇక్కడ భద్రతా కార్డు లేదు. ఒకవేళ ఇప్పుడు అనారోగ్యమో లేకపోతే ఇంకేమైనా పరిచయం అయితే హాస్పిటల్కి పోతే వాళ్ళు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారు, బాధపడుతారు, ఏడుస్తారు. కొంతమంది అయితే ఫోన్ చేసి అన్న ఎట్లా అసలు ఏం చేయాలని అర్థమైతే లేదు, పుసుకుని ఏమైనా అయితే పరిస్థితి ఏందని. కాబట్టి 100% ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. పోలీసు అధికారులు కానీ పోలీసు ఉద్యోగులను అందరినీ కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం బాధ్యత ప్రభుత్వం పైన 1000% ఉంటుంది. వాళ్ళు రక్షక భటులుగా ఉంటారు. అసలు యాక్చువల్గా వాళ్ళకి పాపం ఏది ఉండదు తెలుసా. అంటే మనం అనుకుంటాం చాలా అన్నీ ఉంటాయి వాళ్ళకు, అట్టిట్లా ఏముండయి పాపం వాళ్ళకు. ఏముంటుందంటే ఇక్కడ వాళ్ళకు ధర్నా చేయొద్దు, రాస్తారోకో వేయొద్దు, సంఘాలు పెట్టొద్దు, తర్వాత ఏది చేయొద్దు వాళ్ళు. అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పోలీసు ఉద్యోగులకు వెంబడే ఇక్కడ ఏది భద్రతా కార్డు అది ఉంచాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే భద్రతా కార్డు కంటే ముందు ఇది కూడా వేయాలి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో వాళ్ళకు ఫస్ట్ కార్డు ఇరి, లేకపోతే ఇస్తున్నట్టుగా ఏమైనా రిసిప్ట్ అయినా పంపించేసి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత, తర్వాత వాళ్ళకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన 1000% ఉన్నది. ముఖ్యమంత్రి గారు దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు హోంశాఖ మంత్రి లేడు కాబట్టి ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం 1000% ఉంది.